హాయ్ ఫ్రెండ్స్, మీరు చూడొచ్చు ఈ లొకేషన్ ఎలాగా అడవులు చూడొచ్చండి. ఇప్పుడు చూపిస్తుంది అది ఒక మనము చింత చెట్టు తెలుసు కదా, చింతపండు చింతచారు. ఆ చెట్టులోనే ఒక మంచి అమృతం అనేది ఇప్పుడు మేము సేకరించాము. అయితే అమృతం ఏంటో చూసి మీకు చెప్పే ముందు చిన్నపాటి ఈ అడవి, దట్టమైన అడవి, ఈ తివ్వలు, ఇది ఒక మంచి లొకేషన్ అండి. అయినప్పటికీ మేము ఇక్కడికి వచ్చేసి ఈ ఎండలో తీవ్రమైన అంటే ఇప్పటికి మార్చి నెల అయినప్పటికీ మేము దేని గురించి చెప్తున్నామని మీరు వింతగా అనుకోవచ్చు. మీరు అలా రావచ్చు దగ్గరికి. చూడండి అండి, ఇదేటి రాయి బెడ్ అనుకుంటున్నారా? కాదు, చక్కటి పాటి నిజంగా దేవతలు దేవదేవతలు ఇవన్నీ సేకరించిన అమృతం అండి. దేటి చూపెత్తండు అనుకుంటున్నారా? మీరు చూడొచ్చు, అదేటి రసం లాగా ఉందండి. రసం కాదండి, ఇది తింటే మరి ఇంకొక జన్మెత్తినట్టే. ఇవి మినిమము అంతరించిపోయేవండి. ఇది నూనె అండి. మనం చిన్నపాటి తేనె అంటాం కదా, మసురు నూనె. చూడండి మసురు నూనె ఎంత చక్కగా ఉంది. వావ్, ఇదండి నూనె. ఇది పుల్లగా తీయగా ఉంటుందండి, చాలా చక్కగా ఉంటుంది. అయితే ఇవి ఎలా సేకరిస్తాయి అంటే ఇవి ఈ మనం తేనె చూసొచ్చు, పుట్ట తేనె చూసొచ్చు, కొమ్మ తేనె చూసొచ్చు. అయితే ఇది మాత్రము చిన్న చీమలండి. మన జొన్న గింజ ఉంటాయి కదా, తెల్ల జొన్న గింజ అంతటి చీమలు, ఆ లార్వాలు అక్కడ పెట్టడం జరిగింది. లార్వా అంతా వాటి లొకేషన్ అక్కడ ఉండదండి, అక్కడ చూపించడం జూమ్ చేయడం జరుగుతుంది. అక్కడ ఉండేవంటే ఆ లార్వలు అక్కడ విడిచిపెట్టాము. అయితే అవి మళ్ళీ సేకరించుకొని మంచి యొక్క త్వర చూసి చేయడం అనేది జరుగుతుంది. పూల నుండి సేకరించే మకరందము కేజీకి ఇంకా పావు చేసాలేదు అంత చేసేదంటే చాలా 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 గొప్ప విషయము. ఇలాంటి మీరు ఎప్పుడైనా ఇవి ఎక్కడ చేస్తారని మీరు డౌట్ అడగొచ్చు. అయితే ఇవి చెట్టు తొర్రల్లో, రాయి సందుల్లో, రాయి ఇరుకుల్లో, ఇప్పుడు సిమెంట్ గట్టుల్లో ఎక్కడైనా చేస్తే చిన్న చీమలు అవి ఓల్డ్ ఏంటంటే మీరు ఏమైనా అతను నిజమా అబద్ధమా కాదనేది ఒకవేళ ఇలాంటివి దొరికితే ఖచ్చితంగా మీరు సేకరించండి, తినండి. నేను చెప్పిన దాంట్లో 100కి 100% కరెక్ట్ అనేది ఉంటుంది. ఇంకా ఇందులో పిండి పదార్థమైన చేస్తుందండి. ఇవి నూనె బిడ్డిల్లా ఉంటాయి. ఇవి మీరు ఇక్కడ మీరు చూడొచ్చు, జూమ్ చేయొచ్చు, జూమ్ చేసి చూస్తారు. ఇవన్నీ నూనె బిడ్డిలేనండి. మేమైతే నూనె బిడ్డలు ఇంతకుముందు ఇవి 1990